హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాప్ 15 హీరో ఎంట్రీస్ సీన్స్ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతాయి. సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్లతోనే ప్రేక్షకులు ఆ చిత్రంపై ఓ అంచనాలకు అయితే వస్తారు. ఇక ముఖ్యంగా స్టార్ హీరోలకి అయితే ఖచ్చితంగా ఎలివేషన్తో కూడిన ఎంట్రీ సీన్ అయితే పడాల్సిందే, లేకపోతే ఫ్యాన్స్ నానా రచ్చ అయితే చేస్తుంటారు. ఇక తెలుగులో హీరో ఎంట్రీ సీన్ ప్రత్యేకంగా లేని సినిమాను ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఫ్యాన్స్ చాయిస్ హీరో ఇమేజ్కి తగ్గట్లు డైరెక్టర్లు అయితే ముందుగానే ఎంట్రో సీన్ల కోసం చాలా కసరత్తు అయితే చేస్తుంటారు. ఇక సినిమా డిసప్పాయింట్ చేసిన ఫ్యాన్స్ కాస్త ఒప్పుకుంటారు, కానీ ఎంట్రో సీన్ మాత్రం బాక్స్ బద్దలవలసిందే. సో అలాంటి మూవీలో ఫస్ట్ వచ్చేది అతడు. ఇక మహేష్ బాబు ఎంట్రీ సీన్ అయితే ఒక సాంగ్తో అయితే రివీల్ అవుద్ది. సో ఈ లిరిక్స్తో మహేష్ బాబు ఇచ్చే పవర్ఫుల్ ఎంట్రీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఇక అతడి సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ సీన్కి పడిన బ్యాక్గ్రౌండ్ సూపర్గా అయితే ఉంటుంది. ఇక మణి శర్మ అందించిన స్కోర్ బెస్ట్ ఎంట్రో బీజిఎంలో ఒకటిగా అయితే చెప్పవచ్చు. దాని తర్వాత అత్తారింటి దారేదిలో పవన్ కళ్యాణ్ అయితే ఉంటుంది. అదే 6 అడుగులు బుల్లెట్ అనే ఒక సాంగ్ వస్తుంది కదా. సో ఈ బ్యాక్గ్రౌండ్తో అయితే ఫ్యాన్స్ పిచ్చ పూనకాలని చెప్పొచ్చు థియేటర్లో అయితే. ఇక ప్రభాస్కి వచ్చేసి ఇంట్రడక్షన్ సీన్ నెవర్ బిఫోర్ అనే చెప్పొచ్చు, అది బాహుబలి 2లో. సో ఇక రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు రాజమాత శివగామిదేవి అఖండ జ్యోతిని తలపై పెట్టుకొని వెళ్తున్న క్రమంలో మతగజం నుంచి ఆమెను ప్రభాస్ కాపాడే సీన్ నిజంగా గుస్ బంప్స్ తెప్పిస్తుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్లో ఇదొకటిగా చెప్పవచ్చు. ఇక సీన్లో బాహుబలి బలం ధైర్యాన్ని దర్శకుడు ఈ సీన్లో అయితే చెప్పగానే చెప్పాడు. ఇక దసరా సినిమాలో అయితే నాని అని చెప్పొచ్చు. దసరా సినిమాలో నాని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చిన ప్రతి సీన్ అద్భుతంగా అయితే ఉంటుంది. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్లో బొగ్గు దొంగతనం చేసే సీన్స్ ఫ్యాన్స్ చేత కేకలు పుట్టించిందనే చెప్పవచ్చు. ఇక బాలకృష్ణది అయితే లెజెండ్ మూవీకి అయితే ఎంట్రో సీన్ ఎరగతీసిందని చెప్పొచ్చు. ఇక నందమూరి నరసింహం బాలకృష్ణ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చినన్ని ఇంట్రడక్షన్ సీన్లు మరే ఇతర హీరోలకి అయితే రాలేదనే చెప్పొచ్చు. ముఖ్యంగా లెజెండ్ సినిమాలో ఈ విలన్ల చేసిన ఫైట్ సీక్వెన్స్, తన మార్క్ డైలాగ్స్, ఎంట్రోకి తగ్గట్టుగా ఆయన చెప్పే పవర్ఫుల్ డైలాగ్స్ నిజంగా ఫ్యాన్స్కి కన్నుల పండగ అయితే అనిపించాయి. ఇక చిరుత సినిమాలో రామ్ చరణ్ ఎంట్రో సీన్ అయితే మామూలుగా ఉండదు. ఇక తన తొలి సినిమా చిరుతలో పవర్ఫుల్ ఎంట్రో పొందాడు హీరో రామ్ చరణ్. ఇక జైల్లో తోటి ఖైదీలను అవమానించినప్పుడు వారిపై చరణ్ తన మొహం కనిపించకుండా రివ్యూని తీర్చుకునే సీన్ మెగా ఫ్యాన్స్ చేత పూనకాలు అయితే పెట్టించింది. ఇక RRRలో జూనియర్ ఎన్టీఆర్ సీన్ కూడా మామూలుగా అయితే ఉండదు ఎంట్రో సీన్. ఈ కొమరం భీమ్ క్యారెక్టర్ గురించి బ్రిటిష్ వారికి రాజీవ్ కనకాల చెప్పే సీన్ నిజంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో బెస్ట్ ఎంట్రోగా అయితే చెప్పవచ్చు. ఆ సీన్లో తారక్ పులితో పోరాడే సన్నివేశం అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ ఇంకొక ఇంట్రెస్ట్ సీన్ ఏంటంటే పంజా. ఇక పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్స్ సైతం ఫ్యాన్స్కి గుస్ బంప్స్ అయితే తెప్పిస్తాయి. బందీగా ఉన్న తనికెళ్ళ బండిని కాపాడేందుకు వెళ్ళిన పవన్ను చంపేందుకు విలన్లు అయితే అతను కాల్పులు అయితే జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో పవన్ చనిపోయడానికి దగ్గరికి వెళ్తారు. కట్ చేస్తే పెద్ద బాంబు పేలిన శబ్దం, పవర్ఫుల్ బీజిఎంతో పవన్ ఎంట్రీ సీన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక దాని తర్వాత మహేష్ బాబు పోకిరి సినిమానే చెప్పొచ్చు. పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ కూడా ప్రేక్షకులు విపరీతంగా అయితే అలరించింది. మేము కాదు పండుగాడు రేపు పొద్దున్నే అయితే ఇందిరాగాంధీలో పరిగెత్తించి కొడతాడని హీరో ఫ్రెండ్స్ చెప్పి ఎలివేషన్ కట్ చేస్తే మహేష్ రన్నింగ్ స్టైల్తో అయితే వచ్చి ఇంట్రో సూపర్గా అయితే ఉంటుంది. ఇక అల్లు అర్జున్కి వచ్చేసి ఆర్య మూవీ అనే చెప్పొచ్చు. మ్యాన్ హోల్ పడిన కుక్క పిల్లను బన్నీ రక్షించే సీన్ హార్ట్ ఫెల్ట్గా అయితే ఉంటుంది. ఇలాంటి సీన్తో ఇప్పటి వరకు ఏ హీరోకి ఇంట్రో పడలేదు. సో అప్పటి వరకు ఉన్న మూసధోరణి ఇంట్రోలకు సుకుమార్ తన స్టైల్ ఆఫ్ టేకింగ్తో అయితే ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్కి సింహాద్రి అనే చెప్పొచ్చు. సింహాద్రి అప్పనికి మొక్కు చెల్లించేందుకు వెళ్తున్నప్పుడు విగ్రహాన్ని కూతు దొంగలించి విలన్లకి అయితే ఇస్తుంది. కట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎంటర్ అయితే అదిరిపోతుంది. ఇక స్టాలిన్ సినిమాలో చిరంజీవి గారికి అయితే మామూలు ఇంట్రడక్షన్ అయితే ఉండదు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో వచ్చిన ఎంట్రోలో స్టాలిన్ ఎంట్రో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక అమ్మాయిని కిడ్నాప్ చేసిన విలన్లకు చిరు బుద్ధి చెప్పే సీన్స్ ఫ్యాన్స్కి అయితే గుస్ బంప్స్ అయితే చెప్పిస్తుంది. ఇక రామ్ చరణ్కి మగధీర ఎంట్రో సీన్ అయితే మామూలుగా అయితే ఉండదు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ చేసే హై అండ్ ఎక్స్ట్రీమ్ బైక్ ఫీట్ అయితే టాలీవుడ్లో వచ్చిన బెస్ట్ హీరో ఇంట్రడక్షన్లో అయితే ఒకటిగా చెప్పవచ్చు. ఇక ప్రభాస్కి అయితే బిల్లా సినిమాలో అయితే మామూలుగా లేదు. ఇక హాలీవుడ్ రేంజ్ ఎలివేషన్తో అయితే ఈ సినిమాలో ప్రభాస్కి అయితే దక్కింది. ఆయన కటౌట్కి తగ్గ బీజిఎం స్కోర్ సూపర్గా అయితే ఉంటుంది. ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్, ఆ సీన్కి తగ్గ మణి శర్మ బీజిఎం ప్రభాస్ యాటిట్యూడ్ని ఎలివేట్ అయితే చేసింది. ఇక ఘర్షణ మూవీలో వెంకటేష్కి అయితే మామూలు ఎలివేషన్ అయితే లేదు. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ ఎంట్రో వెరైటీగా అయితే చూపించాడు గౌతమ్ మేనన్. ఇక నా పేరు రామచంద్ర IPS, నా డ్రెస్ మీద ఉన్న 3 సింహాలే నా జీవితం, నా తపస్సు అంటూ ఎలివేషన్తో వెంకిని అయితే చూపించాడు. సో ఇవి తెలుగు ఇండస్ట్రీలో టాప్ 15 ఇంట్రడక్షన్ సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మీలో చాలామందికి ఈ సీన్స్లో ఏ సీన్ నచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.